నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, వీడు పూర్వాశ్రమంలో పాస్టర్ అయినా అయి ఉండాలి, లేకపోతే రౌడీ షీటర్ అయినా అయి ఉండాలి. ఈ రెండు అయి ఉంటేనే వీడికి ఈ బుద్ధి, ఈ లక్షణాలు వస్తాయి. లేకపోతే వేరే అవకాశమే లేదు. లేదా ఇప్పుడు మిషనరీల యొక్క ప్రోద్బలంతో, వాళ్ళ యొక్క అంతర్గత ఎజెండాతో, అంటే ఇప్పుడు హిందుత్వాన్ని కబళించడానికి వాళ్ళు రకరకాల మార్గాలలో రకరకాల ముసుగులు కుట్రలు వేసుకుని వస్తున్నారు కదా. అంటే మన యొక్క ధర్మాన్ని అనుకరించడం, వాళ్ళ యొక్క చర్చిల నిర్మాణం మన దేవాలయాల్లాగా నిర్మించడం, ఈ యేసుకి సహస్రనామావళి లేకపోతే అష్టోత్తర నామావళి, ఈ విధంగా భగవద్గీత ఇవన్నీ క్రియేట్ చేయటం, చతుర్భుజాలతో కూడినటువంటి యేసు విగ్రహాలని రూపొందించడం, మేరీమాత ఉత్సవాలు తిరునాళ్ళు, లేకపోతే పురాణాల్లో వేదాల్లో మా యొక్క దేవుడే ఉన్నాడు, ఆయన గురించినటువంటి ప్రస్తావనలే ఉన్నాయి. ఈ విధంగా రకరకాల మార్గాలలో హిందుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు